2025 వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఈ సంవత్సరం మొత్తం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తో, నా, నీ, ను, నే అనే అక్షరములు మీ పేరులో మొదటిగా ఉన్నవారికి, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి, అలాగే నో, యా, ఈ, యు అనే అక్షరాలు కలిగిన వారికి, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2025 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఆకస్మిక ధన ప్రాప్తిని పొందేటువంటి సూచన కనిపిస్తున్నాయి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అత్తమామల ఆస్తిపాస్తులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ వృశ్చిక రాశి వారికి అదృష్టపరంగా. సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి, సంఘంలో పేరు ప్రఖ్యాతలు ఏర్పడతాయి. రాజకీయ నాయకులకు ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప శక్తిగా కూడా గుర్తించబడగలుగుతారు. ప్రజల కోసం ఏమి చేయాలా అని ఆలోచిస్తారు, ప్రజల మన్నల్ని పొందగలుగుతారు, ప్రజల్లో ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా మంచి గుర్తింపు పొందగలుగుతారు. పొదుపుగా ఉండాలి, వృధా ఖర్చులు చేయకండి, డబ్బుని జల్సాలకి ఖర్చు పెట్టకండి, అనవసరమైన ప్రయాణాలు చేయవద్దు, ప్రమాదాలు కూడా ఉన్నాయి, కొంచెం ఉన్నాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా కొంత ఖర్చు అయ్యేటువంటి సమస్యలు ఉన్నాయి, ఆరోగ్యపరంగా కొంత ఖర్చు పెట్టాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉంది, తప్పకుండా ఖర్చు పెడతారు. అవసరానికి తప్పకుండా ఖర్చు పెట్టండి, ఆరోగ్యాన్ని పొందండి. వ్యాపారస్తులకు కొంత జాగ్రత్త చాలా అవసరం. అనవసరంగా వ్యాపారంలో డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టవద్దు, కొంత నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండలేక మళ్ళీ తిరిగి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొంతమందికి, ఉద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ. వీరు ఏప్రిల్ 14 లోపు ఏ పని చేసుకున్నప్పటికీ అనుకూలంగా ఉంటుంది, ఆ తర్వాత కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా ఈ ఏప్రిల్ 14 లోపల చేసుకోండి. మంచి భర్త దొరకడం కానీ, పురుషులకు మంచి భార్య దొరకడం కానీ ఏర్పడుతుంది. స్థాన చలనాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు. గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారికి అధికారుల వల్ల కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి, అవార్డులు కూడా వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. చిరు వ్యాపారస్తులకు అధికమైనటువంటి పెట్టుబడులు పెట్టి లాభాలు పొందగలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు చదువు పట్ల మంచి శ్రద్ధ ఏర్పడుతుంది, చదువులో రాణింపు ఉంటుంది, పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు విద్యార్థులు. అధిక శ్రమ ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగులకి. విద్యార్థులకు కూడా శరీరం అలసిపోవడం, బాగా కష్టపడటం కూడా జరుగుతుంది. స్త్రీలకు ఎప్పటి నుంచో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు, అంటే ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు, వాళ్ళకి కావాల్సిన కోరికలన్నీ నెరవేర్చుకోగలుగుతారు ఈ 2025 సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి తప్పకుండా వీసాలు సరైన సమయానికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లు, లాటరీలలో కూడా వీళ్ళకి అదృష్టం కలిసి వచ్చేటువంటి భాగ్యం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వారికి మార్పులు జరుగుతాయి. స్త్రీలకి ఆన్లైన్లో బిజినెస్ బాగా ఉంటుంది, మంచి రాణింపు ఉంటుంది, మంచి గుర్తింపు ఉంటుంది. అలాగే ఆన్లైన్లో మోసపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వృశ్చిక రాశి వారికి. ఆన్లైన్లో ఉన్నటువంటి బిజినెస్లు కూడా కొన్ని జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి డబ్బు కట్టండి, తొందరపాటుతనం పనికిరాదు. ఈ వృశ్చిక రాశి వారు ఇంకా అన్నదమ్ముల మధ్య ఆప్యాయత, అక్కా చెల్లెళ్ళ మధ్య ఆప్యాయత, ప్రేమ, అనురాగాలన్నీ కూడా ఏర్పడతాయి. తల్లిదండ్రుల ఆస్తుల్ని సక్రమంగా పంచుకోగలుగుతారు, ఆనందంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. ఇంకా ఆర్థిక పరంగా ఎదగడం కోసం అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించడం కూడా జరుగుతుంది సకుటుంబ పరివారంగా. అలాగే ఇంకా ఎదగడం కోసం లలిత సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి, గురువుకి ప్రార్థించుకోండి, కనకధర స్తోత్రాన్ని పారాయణం చేయండి. అధికమైనటువంటి లాభాలు, ఆర్థిక పరిస్థితి మెరుగుదల, కుటుంబ శాంతి కలుగుతాయి. సర్వే జన